Mukhyamantri garu, the inspection report is very clear. It is a detailed report. They have found out, they have brought it to their attention. What are the lacunas in the plant? They are supposed to rectify this. So I just told Secretary Garu, we'll also come up with a rule that whenever an inspection takes place, within 6 months they have to get an action taken report. They don't have an action taken report because they say that they have to take care of those points. So here, actually, the reason of the explosion, whatever has happened, that they are not able to understand why it has happened. It's mainly in such industries, it is because of the dust. And in this kind of an industry, there is an electrostatic current which is there. So because of this combination of this dust and microcrystalline cellulose being a combustible point, it burst and it is created. So I was telling Mr. Jacob, for these kind of industries, there will always be some safety angles which needs to be done. I think that was missing here. They need to go a little bit more in depth and comply with those conditions. కిషోర్, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు, దాని మీద వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్, సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగింది, ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళని మళ్ళీ ఒపీనియన్